లేదు అనుకోవద్దు, తేలిగ్గా తీసుకోవద్దు దేవుని మాటల్ని. దేవుడు పిచ్చిబట్టి కాదు అంత పని చేసింది. ఆయన కాళ్ళల్లో చేతుల్లో మేకులు పొందింది ఎందుకు? ఘోర నరకం నీకుంది కాబట్టి దాని నుంచి నిన్ను కాపాడటానికి అంత యాతన పొందాడు నా ప్రభు. నిన్ను తప్పించడానికే పొందాడుదా, రక్షించబడదు కానీ. కేవలం నమ్మి బాప్తిస్మం పొందుట ద్వారా విమోచింపబడతావు, పరిశుద్ధపరచబడతావు, ధన్యుడివి, ధన్యురాలి అవుతావు. పిలవమని చెప్పాడు కనుక నేను పిలుస్తున్నా. పిలవమని నా తండ్రి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే చివరిలో ఒక్క పిలుపు, నా పిల్లల్ని పిలువు, నా పిల్లల్ని పిలువు, వాళ్ళ కోసం నేను ప్రాణం పెట్టానని చెప్పు. వాళ్ళ కోసం అరికాలు మొదలు నడినెత్తి వరకు, శరం మొదలుకొని సిరిపాదం వరకు చిత్రవదన అనుభవించానని చెప్పు. వారిని నరకం నుండి తప్పించడానికే నేను బలయ్యానని చెప్పు. నేను ఉగ్రుడనై త్వరలో రాబోతున్నానని చెప్పు. రక్షణ నిర్లక్ష్యం చేస్తే రాబోతున్న ఉగ్రతను తప్పించుకోలేరని చెప్పు. ఇప్పుడు చూడండి, నిన్న థాయిలాండ్, బ్యాంకాక్, మయన్మార్ పేక మేడల్లా కూలిపోతున్నాయి. భూకంపం భయంకరంగా పేక మేడలా కూలిపోతున్నాయి పెద్ద పెద్ద భవంతులు. నా ప్రభు ముందే చెప్పాడు, నా రాకడకు సూచనలు ఇలా ఉంటాయని ఒక పక్క నుంచి స్టార్ట్ అయినాయి. భారత్ కూడా ముప్పు ఉందని రాత్రి న్యూస్లో వేస్తూ ఉన్నాడు. ఎక్కడ రేగిద్దో తెలియదు. నయం డే టైం వచ్చింది, చాలా వరకు సేవ్. అదే నైట్ టైం వచ్చినట్టయితే రిక్టర్ స్కేల్ మీద 7.7గా వచ్చింది భూకంపం. పేక మేడలా కూలిపోయింది పెద్ద పెద్ద భవంతులు. ఎవరికి ఎప్పుడు ఎలా మూడిద్దో తెలియదు. మరణం ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా సంధించిద్దో తెలియదు గనక నేడు అను సమయం ఉండగానే మారు మనసు పొంది బాప్తిస్మం పొంది దేవుని రాజ్య వారసులై విశ్వాసులుగా నిలవండి.